చెప్పండి, ఏమేమి విడిచిపెట్టండి? దేవుని మందిరం. వయ్యో యేసయ్యో, మందిరాన్ని విడిచిపెట్టలేదన్నా. భర్త లేడు, దిక్కు లేదు, పట్టించుకునే నాదుడు లేడు, వంటని బతుకు, వంటని పోరాటం, భయంకరమైన నిందలు, నోటి మాటలు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా దేవాలయములు విడిచిపెట్టాలన్న ఆలోచన కలగలేదట. ఇంకా 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 దేవాలయాన్ని పట్టుకునే ఉంటుందట. నేను దేవుని మందిరములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కలు. మీరు చెప్పండి, నేనైతే రిఫరెన్స్ రెండో వచ్చింది. దేవుని మందిరంలో తప్ప అన్నింట్లో పాచంగా అనండి, అనండి. ప్రార్థన నిండిపోతావు, ఉపాసన నిండిపోతావు, సమర్పణ నిండిపోతావు, త్యాగం నిండిపోతుంది, మొత్తం ఇంటి పెట్టిపోతుంది. చాలా తీరకూడదు దాన్ని డాడీ అన్నది. నువ్వు చేతికి వచ్చినందుకు నేను చూసుకొని నేను మా వాళ్ళ చేసుకొని జ్ఞానం. ఏం కావాలి బాయ్? జ్యేష్ఠ ఏలి కొడుకులు పాపం చేస్తున్నారు.